తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తారు. తిరుపతిలో కొన్ని సంవత్సరాలుగా దాన్ని ఒక అతిపెద్ద పండుగలాగా చేసుకుంటారు. ఈ తిరుపతి గంగమ్మ జాతరకు సంబంధించి ఇటీవల ఒక కమిటీని వేశారు. ఆ కమిటీలో తిరుపతి చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యేలు, అట్లాగే కూటమికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, వీళ్ళందరి చేత ఈ కమిటీల్లో సుమారుగా ఒక 15 మందితో కమిటీలు వేశారు. ఈ కమిటీలు ఏం చేస్తాయో ఈ గంగమ్మ జాతరకు ఎవరికి తెలియదు. కేవలం ఇది దర్శనాల కమిటీనా, అసలు ఈ కమిటీలో ఎవరి ఉండాలి, అసలు ఈ జాతరను పర్యవేక్షించే వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ విస్మరించారు. ఎవరైతే డివిజన్ వారీగా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి ఈ కమిటీలో స్థానం కల్పించుంటే ఇంకా బాగుండేది. అట్లాగే ఇంకోటి ఏమిటంటే, ప్రధానంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈ కమిటీలో లేడు. అంటే ఎంతో తిరుపతి పార్లమెంటుకు సంబంధించి దాదాపు 17 లక్షల పైగా ఓట్లు సాధించి ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు గురుమూర్తిని ఈ కమిటీలో వేయలేదు. అతను వైసీపీ అని చెప్పేసి వేయలేదా, లేదా గురుమూర్తి దళితుడని చెప్పేసి ఈ కమిటీలో స్థానం కల్పించలేదా? కూటమి నాయకులు చెప్పాలి. లేదా ఈ కమిటీలు ఎవరు వేశారో వాళ్ళు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని రాజకీయ పార్టీలు అంటే పండుగ అంటే కనుక ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అందరూ కలిసి చేసుకునే పండుగలు. అలాంటిది కూటమి నాయకులంతా కమిటీల్లో ఉన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు మాత్రం పక్కన ఉన్నాడంటే ఇది మనం కొద్దిగా దీని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పార్లమెంటు సభ్యుడు, కమిటీలో ఆయన కూడా ఉండాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫస్ట్ ప్రయారిటీలో ఆయనే ఉండాల్సి ఉంటుంది. దీంట్లో టీటీడీకి సంబంధించిన వాళ్ళు లేరు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు లేరు, అసలు జాతరకు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఈ కమిటీలో లేరు. ఏది ఏమైనప్పటికీ ఎంపీ గురుమూర్తి ఈ కమిటీలో లేకపోవటం చాలా బాధాకరం. కేవలం అతని దళితుడనే ఉద్దేశంతోనే ఆ కమిటీ నుంచి దూరంగా ఉంచారని మనం అనుకోవాల్సి ఉంటుంది. తిరుపతి ప్రజలు ఈ గురుమూర్తి అంశాన్ని ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా వాళ్ళు భావిస్తారో వేచి చూద్దాం.